అక్టోబర్ 7, 2023 హమాస్ టెర్రరిస్ట్ ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యి ఒక సర్ప్రైజ్ అటాక్ చేశారు. ఈ అటాక్లో 1,500 మంది చనిపోయారు, థౌజండ్స్ ఆఫ్ ఇంజురీస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మందిని కిడ్నాప్ చేశారు. ఈ టెర్రర్ అటాక్ జరిగిన కొన్ని గంటలకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు హమాస్ మీద వార్ డిక్లేర్ చేశారు. Israel is at war. We didn't want this war. It was forced upon us in the most brutal and savage way. But though Israel didn't start this war, Israel will finish it. హాయ్ గైస్, దిస్ ఈస్ రాహుల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లెక్స్ అండ్ లాంగ్ స్టాండింగ్ వార్, ఇజ్రాయెల్ వర్సెస్ ప్యాలెస్టైన్. గ్లోబల్లీ ఇది ఒక హాట్ టాపిక్గా అయితే మారింది. ఇన్స్టాలో అయితే కొన్ని పోస్ట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. అవి ఆల్ ఐజ్ ఆన్ రఫా, ఫ్రీ ప్యాలెస్టైన్, బేబీ కిల్లర్ నెతన్యాహు అని. అసలు ఈ ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి యుద్ధం ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఈ యుద్ధం వల్ల మెయిన్ విక్టిమ్స్ ఎవరు? ఈ క్వశ్చన్స్కి మనం ఈరోజు ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇజ్రాయెల్ వర్సెస్ ప్యాలెస్టైన్. ఇండియాకి వెస్ట్ సైడ్లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్ ఉన్నాయి. ఇక్కడ ప్యాలెస్టైన్ 2 టెరిటరీస్గా డివైడ్ ఉంటుంది. ఒకటి వెస్ట్ బ్యాంక్, ఇంకోటి గాజా స్ట్రిప్. ఇజ్రాయెల్లో వచ్చేసి జ్యూస్ నివసిస్తారు, ప్యాలెస్టైన్లో వచ్చేసి ముస్లిమ్స్ నివసిస్తారు. హమాస్ అనే మిలిటెంట్ గ్రూప్ గాజా స్ట్రిప్ని కంట్రోల్ చేస్తుంది. 1997లో యుఎన్ఓ ఈ హమాస్ మిలిటెంట్ గ్రూప్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. అయితే ఈ ప్యాలెస్టైనాకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైందని మనం తెలుసుకోవాలంటే ఒక 100 years వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. 1900s. అప్పటికి ఇంకా ఇజ్రాయెల్ దేశం అనేది ఫామ్ అవ్వలేదు. సో అప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉండేటివి. అప్పుడు ప్యాలెస్టైనాలో ముస్లిమ్స్, జ్యూస్, క్రిస్టియన్స్ పీస్ఫుల్గా నివసించేవాళ్ళు. అయితే 1897లో థియోడర్ హజల్ అనే వ్యక్తి జ్యూనియస్ మూవ్మెంట్ని మొదలుపెట్టాడు. ఈ మూవ్మెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో ఉన్న జ్యూస్ అందరికీ ప్యాలెస్టైన్లో ఒక సపరేట్ దేశం ఫామ్ అవ్వడం. సో ఈ మూవ్మెంట్ కారణంగా యూరోపియన్ కంట్రీస్లో ఉన్న జ్యూస్ అందరూ ప్యాలెస్టైనాకి ఇమ్మిగ్రేట్ అవ్వడం మొదలుపెట్టారు. సో మెల్లగా జ్యూయిష్ పాపులేషన్ ప్యాలెస్టైన్లో పెరగడం మొదలైంది. ఇదిలా ఉంటే వరల్డ్ వార్ 1 తర్వాత బ్రిటిష్ ఎంపైర్ ఒట్టోమన్ ఎంపైర్ని ఓడించి ప్యాలెస్టైన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. అయితే 1917లో బ్రిటన్ ఎంపైర్ బాల్ఫర్ డిక్లరేషన్ అనేది ప్రపోజ్ చేసింది. ఈ డిక్లరేషన్ ప్రకారం యూరోపియన్ కంట్రీస్లో ఉన్న జ్యూస్కి ప్యాలెస్టైన్లో ఒక సపరేట్ కంట్రీ ఇస్తామని ఉంది. అయితే దీనిని ప్యాలెస్టైన్లో ఉన్న ముస్లిమ్స్ అపోజ్ చేయడం వల్ల అక్కడే ఉన్న జ్యూస్కి ముస్లిమ్స్కి కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది. ఇదిలా ఉంటే వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ఒక డిక్టేటర్షిప్ వెలుగులోకి వచ్చాడు. అతని పేరే అడాల్ఫ్ హిట్లర్. ఇతని గురించి మీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఇతను జర్మనీలో ఉన్న 60 లక్షల మంది జ్యూస్ని ఊచకొతకొసాడు. హిట్లర్ని చూసి భయపడి యూరోపియన్ కంట్రీస్లో ఉన్న జ్యూస్ అందరూ ప్యాలెస్టైన్కి రావడం ఇంకా ఎక్కువైపోయింది. సో దీనివలన ప్యాలెస్టైన్లో ఉన్న ముస్లిమ్స్కి, జ్యూస్కి గొడవలు కూడా ఇంకా పెరిగిపోయాయి. పెరుగుతున్న వైలెన్స్ కారణంగా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ 1947లో 2 స్టేట్ సొల్యూషన్ని ప్రపోజ్ చేసింది. జివిష్ పీపుల్కి ఇజ్రాయెల్ని, అరబ్ పీపుల్కి ప్యాలెస్టైన్ని ఇవ్వడం జరిగింది. జెరూసలంని మాత్రం ఇంటర్నేషనల్ కంట్రోల్లో పెట్టుకుంది. అయితే ఈ ప్రపోజల్ తర్వాత బ్రిటన్ ప్యాలెస్టైన్ని వదిలి వెళ్ళిపోయింది. అయితే యుఎన్ఓ ప్రపోజ్ చేసిన ఈ 2 స్టేట్ సొల్యూషన్ని జివిష్ పీపుల్ యాక్సెప్ట్ చేసిన పక్కనే ఉన్న అరబ్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయలేదు. జివిష్ పీపుల్ యుఎన్ ప్రపోజ్ చేసిన 2 స్టేట్ సొల్యూషన్ ప్లాన్ ప్రకారం మే 14, 1948న స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ని డిక్లేర్ చేస్తారు. ఇది జరిగిన నెక్స్ట్ డేనే ప్యాలెస్టైన్తో పాటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లైక్ సిరియా, ఈజిప్ట్, లెబనాన్, ఇరాక్ అన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తాయి. అయితే దీన్ని మనం ఫస్ట్ అరబ్ ఇజ్రాయెలీ వార్ అని చెప్పుకోవచ్చు. ఈ వార్లో ఇజ్రాయెల్ గెలుస్తుంది. వార్ జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్కి చెందిన చాలా మటుకు టెరిటరీస్ని ఆక్యుపై చేసేస్తుంది. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్టయితే రెడ్ సర్కిల్లో ఉన్న ప్యాలెస్టైన్ టెరిటరీస్ అన్ని వార్ జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసింది. ఈ వార్లో ప్యాలెస్టైన్స్ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ ప్యాలెస్టైన్ వదిలి పక్క దేశాలకి వలసపోవడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే వార్ జరగకముందు ప్యాలెస్టైన్ సంఖ్య 13 లక్షలు ఉండగా వార్ జరిగిన తర్వాత ప్యాలెస్టైన్ సంఖ్య 1.5 lakhsకి వచ్చేసింది. ఈ వార్ జరిగినందుకు కారణంగా ప్యాలెస్టైన్ ప్రజలు వాళ్ళ సొంత భూమిలోనే జివిష్ పీపుల్ ముందు శరణార్థులుగా మిగిలిపోయారు.
అయితే 1964లో ప్యాలెస్టీన్ అఫీషియల్స్ అందరూ ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ పేరు ప్యాలెస్టీన్ లిబరైజేషన్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇజ్రాయెల్ని ఓడించి తిరిగి వాళ్ళ భూమిని రిటర్న్ తెచ్చుకోవడమే. అయితే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ ఆర్గనైజేషన్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా భావించాయి. 1967లో ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ ఈజిప్టియన్ ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ చేయడం వలన సెకండ్ అరబ్ ఇజ్రాయెలీ వార్ మొదలైంది. ఈ వార్ 6 days జరిగింది. ఇందులో ఇజ్రాయెల్ గెలవటమే కాకుండా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, సినై పెన్సిల్ని ఆక్యుపై చేసుకుంది. ఇందాక మనం మ్యాప్లో చూసినట్టయితే ఇజ్రాయెల్ యుద్ధంలో గెలవటమే కాకుండా ఈజిప్ట్ని మొత్తం ఆక్యుపై చేసేసింది. 1973లో కూడా థర్డ్ అరబ్ ఇజ్రాయెలీ వార్ జరిగింది. ఈ వార్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, బికాస్ ఈ వార్ జరిగినాక కూడా ఇజ్రాయెల్లో ఎలాంటి చేంజ్ కనపరాలేదు. సో ఇప్పటికే అరబ్ కంట్రీస్ అన్నిటికీ అర్థమైపోయింది ఇజ్రాయెల్ని ఓడించడం చాలా కష్టమని. సో చాలా మటుకు అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్తో పీస్ నెగోషియేషన్స్కి దిగారు. 1979లో ఇజ్రాయెల్ యాజ్ అ కంట్రీగా రికగ్నైజ్ చేస్తున్నట్టు ఈజిప్ట్ పేర్కొనింది. ఈ పీస్ టాక్స్ వలన ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన ఈజిప్టియన్ టెరిటరీస్ అన్నీ ఇజ్రాయెల్ ఈజిప్ట్కి తిరిగి ఇచ్చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయలీస్కి ప్యాలెస్టీన్స్కి యుద్ధం జరుగుతూనే ఉంది. వాళ్ళ మదర్ల్యాండ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హిస్టారికల్లీ ప్యాలెస్టీన్ ఈజ్ కరెక్ట్, పొలిటికల్లీ ఇజ్రాయెల్ ఈజ్ కరెక్ట్. సో ఇదన్నమాట ఇజ్రాయెల్కి ప్యాలెస్టీనాకి ఉన్న హిస్టరీ. సో ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నిజం చెప్పాలంటే ఈ యూట్యూబ్ వీడియో తీయడానికి చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. ఇంతవరకు నేను చేసిన వీడియోలో ఏదన్నా తప్పులు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.